సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. హైదరాబాద్ లో బాంబు బెదిరింపుల కలకలం మొదలైంది. ఒకే రోజు వరుసగా 3 ప్రాంతాలలో బాంబు బెదిరింపులు రావడం సంచలనంగా మారింది. ముఖ్యంగా సిటీ సివిల్ కోర్టులో బాంబులు పెట్టినట్టుగా ఒక మెయిల్ రావడంతో కోర్టు ప్రాంగణంలో పూర్తిగా సేవలన్నీ కూడా నిలిచిపోయాయి. దాంతోపాటుగా రాజ్ భవన్లో కూడా బాంబులు అమర్చినట్టుగా వచ్చినటువంటి మెయిల్లో రాజ్ భవన్లో కూడా బాంబులు పెట్టినట్టుగా సమాచారం ఉండడంతో అక్కడ కూడా బాంబ్ స్క్వాడ్లు కానీ పోలీస్ అధికారులు కానీ వెళ్ళి తనిఖీలు చేస్తున్నారు. దాంతోపాటు జింకానా క్లబ్లో కూడా బాంబు బెదిరింపు మెయిల్ రావడం అక్కడ కూడా ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి. సో ఒకే రోజు ఒకే సందర్భంలో 3 వేరువేరు ప్రాంతాలలో ఒకే మెయిల్ ద్వారా బాంబులు అక్కడ పెట్టామంటూ హెచ్చరికలు రావడంతో ఒక్కసారిగా హైదరాబాద్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిజంగానే అక్కడ బాంబులు ఉన్నాయా, అసలు ఎవరు ఈ మెయిల్ చేశారు, ఇంత భారీ ఎత్తున 3 ప్రాంతాలలో కూడా బాంబులు పెట్టామంటూ మెయిల్ చేయడానికి గల కారణాలేంటి, ఆ వ్యక్తులు ఎవరు, దీనికి సంబంధించి ప్రస్తుతం ఈ 3 ప్రాంతాల వద్ద ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, అక్కడ ఏమైనా బాంబులు బయటపడడం జరిగిందా, ఇంకేమైనా అనుమానాస్పదమైనటువంటి వస్తువులు లభించాయా, పూర్తిగా తెలుసుకుందాం. దీనికి సంబంధించి మా ప్రతినిధి ప్రేమ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, సిటీ సివిల్ కోర్ట్, రాజ్ భవన్, అదేవిధంగా జింకానా క్లబ్ 3 ప్లేసులలో బాంబులు ఉన్నట్టుగా మెయిల్ రావడం, అక్కడ తనిఖీలు కూడా కొనసాగుతున్న సందర్భంలో సో ప్రస్తుతం ఏమైనా ఆనవాళ్లు బయటపడ్డాయా బాంబు బెదిరింపులకు సంబంధించి? రైట్ సాయి, మనం పెహల్గాం అటాక్ తర్వాత ఒకసారి మనం దేశంలో పరిస్థితులను చూస్తే చాలా భిన్నమైన పరిస్థితులు. చాలా మంది ఆకతాయిలు వివిధ ప్రభుత్వ సంస్థలకు ఫోన్లు చేసి బాంబులు పెట్టాం, మేము అక్కడ మరికొద్ది క్షణాల్లో బాంబులు పేలితే అక్కడ ఉన్న వాళ్ళంతా చనిపోతారని భయభ్రాంతులకు గురి చేయడం మనం కొద్ది రోజులుగా చూస్తున్నాం. తాజాగా ఈ రోజు ఉదయం నుంచి దాదాపు హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న సిటీ సివిల్ కోర్టు కావచ్చు, ఓల్డ్ సిటీ, అదేవిధంగా రాజ్ భవన్ కావచ్చు, మనం ప్రస్తుతం రాజ్ భవన్ దగ్గర ఉన్నాం. మరోవైపు జింకానా క్లబ్ కావచ్చు, ఈ 3టికి సంబంధించి ఈ రోజు ఉదయం 2-3 గంటల సమయంలో ఒక అనుమానిత మెయిల్ నుంచి 3టికి కూడా మెయిల్స్ వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ మెయిల్ లో చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పారేంటంటే RDX బాంబులను మేము అక్కడ అమర్చాం, అవి ఒక్కొక్కటి ½ an hour వ్యవధిలో ఆ 3 కూడా పేలిపోతాయి, ఈ 3 ప్రదేశాల్లో ఉన్న వారందరినీ చంపేస్తామంటూ కూడా వచ్చిన మెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ నగరాన్ని మొత్తం కూడా ఒక్కసారిగా కలకలం రేపాయి. మొత్తం ఈ యొక్క కోర్టులో ఉదయం మనం చూసాం, కోర్టులో ఉన్న ఉద్యోగులు, అదేవిధంగా లాయర్లు, జడ్జిలు, ఎవరైతే కేసుల కోసం వచ్చిన కక్షిదారులు ఉంటారో వారంతా కూడా ఉరుకులు పరుగులు పెట్టిన సందర్భం మనం పొద్దున చూసాం. ఉదయం అది మరొక ముందే మరోసారి జింకానా క్లబ్, అదేవిధంగా రాజ్ భవన్ లో కూడా ఆకతాయిలు ఇచ్చిన మెయిల్స్, ఇది ఆకతాయిలు ఇచ్చారా, నిజంగా బాంబులు పెట్టారా, ఉదయం నుంచి పోలీసులు, డాగ్ స్క్వాడ్, అదేవిధంగా క్లూస్ టీమ్స్ పెద్ద ఎత్తున ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇటు కోర్టు కావచ్చు, రాజ్ భవన్ కావచ్చు, జింకానా క్లబ్ కావచ్చు, ఈ 3 ప్రదేశాల్లో పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు అయితే చేపట్టారు. అయితే మన దగ్గర ఉంది ప్రస్తుతం ఎవరైతే ఆకతాయిలు పెట్టారా, ఈ మెయిల్ ఎవరు పెట్టారో అనే దానికి సంబంధించి మన దగ్గర ఒక పేపర్ అయితే మనకు అందుబాటులో ఉంది. దీంట్లో మొత్తం కూడా ఎవరెవరు అంటే ఇందులో ఏం పొందుపరిచారో ఇందులో డిఫరెంట్ గా వాళ్ళు మనకు ఇందులో చాలా అంశాలు కొంత విచిత్రంగా ఉన్నాయి. అంటే తమిళనాడు ఎన్నికలు 2021లో కొంతమంది అక్కడ వివాదాస్పదమైన వ్యక్తులను గురించి, అదేవిధంగా అన్నా యూనివర్సిటీ విద్యార్థులకు సంబంధించి, పూర్వ విద్యార్థులకు సంబంధించిన మెయిల్ గా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ వివాదాస్పద ఆరోపణలు కావచ్చు, తమిళనాడు మీడియాను, డిఎంకే పార్టీని ఉద్దేశిస్తూ మొత్తం కూడా ఈ యొక్క మెయిల్స్ లో అయితే ఉన్నాయి. అంటే 2021లో తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం మీడియాను ప్రభావితం చేసేందుకు కుట్రలు పండిందని ఆరోపిస్తూ మరికొంతమంది జర్నలిస్టులకు సంబంధించి, గంజాయి సంబంధించిన అంశాలకు సంబంధించి కూడా ఈ యొక్క మెయిల్లో సీరియస్ గా కనిపిస్తున్నాయి, కానీ మన రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు కానట్టుగా కనపడుతున్నాయి ప్రేమ్ దాంట్లో. సో ఉదయం నుంచి కూడా తనిఖీలు చేస్తున్నారు కదా, ఏమైనా ఆనవాళ్లు దొరికాయా, ఎక్కడ బాంబులకు సంబంధించినటువంటి గుర్తింపులు కానీ లేకుంటే సంచులు కానీ అక్కడ ఏమైనా అనుమానాస్పదమైనటువంటి వస్తువులు దొరికాయా ప్రేమ్? అక్కడ సిటీ సివిల్ కోర్టు కానీ రాజ్ భవన్ వద్ద కానీ పరిస్థితి ఏంటి? ఎక్కడ కూడా ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదు, కేవలం ఇది అగంతకుల పనిగానే మనకి ఇప్పటివరకు తెలుస్తుంది. అదే ఇప్పుడు మనం చూడొచ్చు, రాజ్ భవన్ లో ఈ యొక్క డాగ్ స్టార్ కావచ్చు, ఈ యొక్క పోలీస్ సిబ్బంది కావచ్చు, మొత్తం కూడా వెళ్తున్నారు చెకింగ్ కోసం. అయితే మన దగ్గర ఉన్న ఈ పేపర్ ఏదైతే ఉందో ఇందులో ఈ మెయిల్ కి సంబంధించిన వివరాలు చాలా విచిత్రంగా ఉన్నాయి. నేను ముందే చెప్పాను సాయి, ఈ యొక్క మెయిల్ ఎవరైతే మెయిల్ పెట్టారో అగంతకులకు సంబంధించిన మెయిల్ కాపీ నా దగ్గర ఉంది, మన చేతిలో ఉంది. ఇందులో చాలా డిఫరెంట్ గా వాళ్ళు అంటే తమిళనాడుకు సంబంధించిన అంశాలను కొన్ని ప్రస్తావిస్తూ
ఇక్కడ మేము బాంబులు పెట్టాం, అది కూడా ఆర్డీఎక్స్ ఒక్కొక్కటి అరగంట వ్యవధిలో పేలిపోతాయని చెప్పి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్న పోలీసులను, ప్రజల్ని, ఆ కోర్టులో ఉన్న లాయర్లను వీరందరినీ కూడా గందరగోళ పరిస్థితిలో పడిస్తాయి. అయితే ఈ ప్రదేశాలన్నింటిలో కూడా డాగ్ స్క్వాడ్ ముమ్మరంగా ఈ యొక్క గాలింపు చర్యలు అయితే చేపట్టారు, కానీ ఎక్కడ కూడా బాంబులకు సంబంధించిన ఆనవాళ్లు లేవు. కేవలం ఇది ఆకతాయిల పనిగానే తెలుస్తుంది. ఎందుకంటే మనము గత మాసంలో చూసాం, ఒక బాలిక తన బాయ్ ఫ్రెండ్ తనకు రిప్లై ఇస్తలేడని చెప్పి తన మెయిల్ తో ఒక ఫేక్ మెయిల్ క్రియేట్ చేసి దాదాపు దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలన్నిటికీ కూడా సీఎంఓలకు, అదేవిధంగా వివిధ ప్రధానమైన కార్యాలయాలకు ఈ యొక్క మెయిల్స్ పంపించింది. కేవలం బాంబు పెట్టాము అని ఒక అన్నోన్ నెంబర్ నేమ్ తోటి. సో ఇప్పుడు కూడా అలాంటి ఉదంతమే అనిపిస్తుంది. ఇది కూడా మొత్తం కూడా ఈ 3 ప్రదేశాల్లో పోలీసులు గాలింపు చర్యలు చేపడితే ఎక్కడ కూడా ఎలాంటి ఆనవాళ్ళు ఏం దొరకకపోగా ప్రజలందరినీ, అక్కడ ఉన్న ఉద్యోగులను మొత్తం భయభ్రాంతులకు గురి చేయడంతో పాటు పోలీసులకు సంబంధించిన ఆ యొక్క విధుల్లో కొంత వాళ్లకు ఇబ్బంది కలిగించే అంశాలు కూడా, ఎందుకంటే ముఖ్యంగా రక్షణ చర్యలు చేపట్టాల్సిన పోలీసులు ఇలాంటి మెయిల్స్ రాగానే, కాల్స్ రాగానే వెంటనే స్పందించి డాగ్ స్క్వాడ్, అదేవిధంగా క్లూస్ టీమ్ ఇంకా ఏవైతే ఉంటాయో వీళ్ళందరూ కూడా ఆ యొక్క స్పాట్స్ కి వచ్చి మొత్తం కూడా గాలింపు చర్యలు చేపడతారు. సో ఇట్లా జనాన్ని పరిశాన్ చేసేందుకే ఈ యొక్క తతంగం చేసిరు అనేది మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఉదయం నుంచి ఇప్పటి వరకు ఈ 3 స్పాట్స్ లో కూడా ఎలాంటి ఆనవాళ్లు లేకపోగా ప్రజలైతే భయాందోళనకు గురయ్యారని మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సాయి, రైట్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మొత్తానికి అది ఒకటే రోజు హైదరాబాద్లో వివిధ ప్రాంతాలలో బాంబు బెదిరింపులకు సంబంధించినటువంటి వార్త బయటికి రావడం సంచలనంగా మారింది. ఒకసారిగా అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరూ కూడా ఆందోళనకు గురయ్యారు. ముఖ్యంగా సిటీ సివిల్ కోర్టు లాంటి ప్రాంగణంలో అక్కడ నిత్యం రద్దీగా ఉండేటువంటి ప్రాంతం అక్కడ, అదేవిధంగా రాజ్భవన్లో, అదేవిధంగా జూబ్లీ క్లబ్ సంబంధించినటువంటి జింకానా క్లబ్కి సంబంధించినటువంటి ఏరియాల్లో కూడా ఈ బాంబులు పెట్టామనేటువంటి ఒక మెయిల్ రావడం అనేది సంచలనంగా మారింది. అయితే గతంలో వచ్చినటువంటి మాదిరిగానే ఇది కూడా ఒక అగంతకులు కానీ లేకుంటే అన్నోన్ పర్సన్స్ కానీ ఫేక్ మెయిల్గా నిర్ధారణ అయినట్టుగా కనపడుతుంది. అక్కడ ఎలాంటి బాంబు పేలుడు పదార్థాలు కానీ ఇతరత్ర అంశాలకు సంబంధించి కానీ ఇప్పటివరకు ఇంకా కనుగొన్నట్టుగా తెలుస్తుంది. బట్ ఇంకా స్టిల్ అక్కడ సెర్చ్ ఆపరేషన్ అండ్ సెక్యూరిటీ అయితే కొనసాగుతుంది. ఏమైనా అనుమానితమైనటువంటి వస్తువులు, అనుమానిత వ్యక్తులు ఏమైనా పరిసర ప్రాంతాల్లో తిరిగితే వారిని పట్టుకొని మరింత విచారణ దర్యాప్తు చేసేందుకైతే అటు సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా నిమగ్నమైపోయి ఉన్నటువంటి సందర్భం అయితే ఉంది. ఏదేమైనా కూడా ఆదివారం, ఇక్కడ మంగళవారం ఒక్కసారిగా 3 ప్రాంతాలలో బాంబులు ఉన్నాయనేటువంటి వార్త వైరల్ కావడంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బట్ ప్రస్తుతానికైతే అవన్నీ కూడా ఫేక్ మెయిల్ ద్వారా ఇవన్నీ వచ్చినాయని చెప్పేసి తెలుసుకున్న తర్వాత కొంత ఈ వివాదానికి సంబంధించి అంటే ఈ ఉద్రిక్తతకు సంబంధించి సద్దుమణిగినట్టుగా కనబడుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.